అభయ ఘటనకు బాధ్యత వహిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అని చేస్తున్న డిమాండ్ క్యాంపెయిన్లో ఇది 28వ రోజు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని ఇంగ్లీష్ పదాన్ని వాడారు భారత రాష్ట్రపతి కొన్నాళ్ళ కిందట. జరిగినంత వరకు చాలు అని దాని అర్థం తెలుగులో. జరిగినంత వరకు చాలంటే వేటి గురించి మాట్లాడినట్టు భారత రాష్ట్రపతి చెప్పాల్సిన అవసరం ఉంది. జాతికి, దేశానికి సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, జరిగినంత వరకు చాలు అని వేటి గురించి మాట్లాడారు మీరు? పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంటే సమాధానం చెప్పాల్సింది వచ్చినప్పుడు తల దించుకోవాల్సి రావచ్చు. దించుకున్న తల మరెప్పటికీ అత్యాశ పరిస్థితి రాకపోవచ్చు. తల దించుకోకుండా ఉండడం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మనిషి యొక్క లక్షణం. ఆ లక్షణం మర్చిపోయినప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఒక జీవితకాలం పాటు తల ఎత్తుకునే పరిస్థితి ఉండదు, దించిన తల ఎత్తే పరిస్థితి ఉండదు. ఆ తల మరణానంతరం కూడా అపకీర్తిగానే మిగిలిపోతుంది దించిన తల. ఇది గుర్తుంచుకుంటే వారికి సమస్యలు ఉండవు, వారి వల్ల ఎదురు వారికి సమస్యలు ఉండవు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, జరిగినంత వరకు చాలా అన్న మాట అర్థం ఏంటో భారత రాష్ట్రపతి ఎప్పటికైనా చెప్పి తీరక తప్పదు, చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మమతా బెనర్జీ కూడా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇంతకుముందు అడిగిన వాటికి చెప్పాలి. ఇక ముందు ఇక్కడ గతాన్ని గుర్తు చేస్తూ అడిగే వాటికి కూడా చెప్పాల్సి ఉంటుంది. వారిద్దరూ తక్షణ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రచారం కొనసాగుతుంది, ఈ డిమాండ్ కొనసాగుతుంది. అభయాదేశం ఒక అవసరం, అభయ కలకాల వర్ధిల్లును కాక. కమ్యూనిస్ట్ ఇండియా ఒక అవసరం, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లును కాక.